DJI Neo. DJI కాదు, DJI. సో ఇది మన కదలికల్ని బట్టి మనములను బట్టి మూవ్ అవుతా ఉంటది అనమాట. ఇట్లా చేయి పెట్టాక నేను వచ్చి ఆగుతుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇలా చిప్పెన్లు ఎత్తారు గంగులు కాదే చెప్పే ఎత్తులెత్తరే. ఆ టోపీ తీసి కనిపిస్తలేవు సీకట్లా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. చిన్న లెన్స్. ఇంకొకటి అరే తుప్పా చదవా, ఇది టచ్ చేద్దాక ఫోటో ముట్టుకోకూడదురా మూర్ఖుడా. నీకు మీ బావ ఇష్టమా నేను ఇష్టమా? ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో సో దాని తర్వాత స్విస్ బ్యూటీ వాళ్ళది ఈ లిక్విడ్ లిప్స్టిక్ ని యూజ్ చేస్తున్నా. సో చూసిరు కదా, ఓన్లీ ఈ 2 ప్రొడక్ట్స్తోనే నా స్కిన్ ఎంత గ్లోయిగా అండ్ మేకప్ వేసుకున్నట్టుగానే ఎంత న్యాచురల్ లుక్ వచ్చిందో. సో మీరు కూడా డెఫినెట్గా ఈ ప్రోడక్ట్లను ట్రై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. అండ్ అంతేకాక కింద ఇచ్చిన నా కోడ్ని కనుక యూజ్ చేసి మీరు 499 కన్నా ఎక్కువ షాపింగ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది ఓన్లీ ఆన్ www.swissbeauty.in లో. మరి లేట్ ఎందుకు, వెంటనే ట్రై చేయండి, ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే
మా అన్న వచ్చేది ఉంది. ఎవరైతే మనకి గిఫ్ట్లు తీసుకొచ్చిరో ఆ అన్న వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అన్బాక్సింగ్ చేస్తాం. ఇంకొక సర్ప్రైజ్ ఉంది కదా, దానికోసం షాపింగ్ పోయి వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ చేస్తా. అన్నీ కలిపి ఒకటేసారి. ఏమంటారు? అయితే కొన్ని వస్తువులు కొనుక్కున్నాం అనమాట, అవి మీకు చూపిస్తా. ఈ సంవత్సరం మాకు మేము ఇచ్చుకున్న గిఫ్ట్లు ఏంటి అనేది చూపిస్తా. ఇది నాకు దుబాయ్ నుంచి దండదనం ఇచ్చింది. అక్కడ కొంచెం తక్కువ పడతాయి కాబట్టి అన్న మొన్న వచ్చిండు. DJI కాదు, DJI. జే ఓకే, DJI నియో. ఓకే, DJI నియో. ఇది చిన్న ఏమంటారు డ్రోన్ అన్నమాట, AI డ్రోన్. సో ఇది మన కదలికల్ని బట్టి మనములను బట్టి మూవ్ అవుతా ఉంటుంది అనమాట. ఇట్లా చేయి పెట్టాక నేను వచ్చి ఆగుతుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మన మాట ఎవ్వరు వినకున్నా ఇది ఉంటుంది. ఈడ ఇట్లా ఇచ్చిర్రు ఆరో మార్కు, ఇట్లా తీస్తే కథం అయిపోతుంది. సింపకు దానికి ఇట్లాను అంతే. రెడీ, ఓపెన్ చేద్దామా? ఇదేదో చిన్నగా వచ్చింది. ఈ చిన్న చిన్న పార్ట్లు ఉన్నాయి, ఇవన్నీ మా ఆయన అరేంజ్ చేసి చూపిస్తాను మీకు. ఎందుకు ఇప్పుడే అన్బాక్స్ చేస్తున్నామంటే ఇప్పుడు మన బాలీ వీడియోలు మొత్తం దీంట్లోనే తీయబోతున్నాము. ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేస్తే పనికి వస్తుంది అని. ఇదేంటితో ఉంది, అన్ని ఓపెన్ చేసి అయితే పెడతా. తర్వాత మళ్ళీ ఇదే కవర్లో ప్యాక్ చేద్దాం. పక్కలు అంతే. ఎందుకు ఇవి దాంట్లో ఉంటాయి. ఓకే, ఇది ఆపరేటరా? అది పంకనే. ఇది కూడా పంకనా? ఆ పంక దాంట్లో ఎక్స్ట్రా ఇచ్చింది. ఇదే కెమెరా ఇక్కడ ఉంది. బామ్మ మా వాళ్ళు నన్ను మొత్తం పిచ్చిదాన్ని చేస్తున్నారు. ఇగో కెమెరా ఇక్కడ ఉంది చూసారా, ఇది కెమెరా. ఇది ఆపరేటర్ అనుకుంటున్నాను నేను. రిమోట్ అదే. ఎస్, DJI నియో. మళ్ళా DJI అంట. DJI నియో. ఓకే, ఇగో ఇది ఎంత చిన్నగా ఉంది. సో ఇది మొత్తం కంప్లీట్ కిట్ కొనుక్కున్నాం మేము. ఇండివిజువల్గా ఇవి రెండో కొనుక్కోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా పార్ట్స్ ఇవేమేమో ఉన్నాయి, మీ అందరికి ఆల్రెడీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు చూసుకోండి. ఈ బాక్స్ ఓపెన్ చేయాలి. ఇది ఒకటి ఉంది, ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. చార్జర్, బ్యాటరీస్. ఓకే, అయ్యో చార్జర్. ఇదేందో పుల్ల స్క్రూ ఫిట్టర్. స్క్రూ. ఇది బ్యాటరీయా? బ్యాటరీస్. ఇలా చిప్పెన్లు ఎత్తారు గంగులు? కాదే చెప్పే, ఎత్తులు ఎత్తారే. ఇక ఈ కంప్లీట్ కిట్ కలిపి ఎంత అయింది చెప్పు. సోమదాన్ రాజు గారు ఇటు రండి, ఇది ఎంత పడ్డో చెప్పుదు రండి. ఫస్ట్ ఇట్రా నియో, కమ్ హియర్. ఈయననే తీసుకొచ్చిండు, పైసలు లేకుండా నడుస్తుంది కదా. చిత్రగుప్తుడు లెక్కలన్నా మిస్ అయితే కానీ మా లెక్కలు మిస్ కావాలన్నమాట, అన్ని రాసుకుంటాం. సో దుబాయ్కి నుంచి ఇది ఎంత పడుతుంది మొత్తం కిట్? ఇక్కడ ఇండియా పైసలు లేపు కదా, 30,000. ఇండియాలో ఎంత ఉంటాయి? ఓకే, ఇది లేదనుకుంటా ఇక్కడ కదా, ఇక్కడ లేదు, ఇది ఓన్లీ అవుట్ కంట్రీలో దొరుకుతాయి. ఇది 30,000. ఓకేనా మొత్తం కిట్. ఏడో కొను, ఆన్లైన్లో కొనో లేకపోతే షాప్ లో? ఈ అన్ననే తెచ్చింది కానీ మేము దీన్ని ఓపెన్ చేస్తలేము, వెయిట్ చేస్తాడు. ఎప్పుడా ఓపెన్ చేస్తారు మీరు అని చెప్పి ఇప్పుడే ఓపెన్ చేసినాం. మీకు ఇవన్నీ దాచి పెట్టుకో. నాకెందుకు ఇప్పుడు దీనికి ఏమైనా ప్రాబ్లం అయితే మేము దుబాయ్ పంపుతాం. డైరెక్ట్ ఇండియా తీసుకొచ్చేట, దుబాయ్ వస్తుంది. వీటి మీద రాటప్ కదా, ఎందుకు రాదు? సరే ఇట్రా, ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇదేంటి చెప్పు. నాకేం తెలుసు, మీకే తెలుసు. పాకెట్ 3 అట, పసుపు పాకెట్ 3. ఆ టోపీ తీసి కనిపిస్తలేవు సీకట్లా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇది ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ ఉండలేవు నువ్వు. మొత్తం మరి అయిపోయి ట్రాన్స్పరెంట్ ఉండాలి. చూసినావు, నాకు వేరేదాన్ని అన్నని పిలిచిన, నాకన్నా ఎక్కువ ఉంది. నేను నిన్ను పద్ధతి చేస్తాను. ఇదేమన్నా మీ తమ్ముడికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉండదు? ఈ కాలంలో ఇస్తా. ఈ ఒకటి సుబ్బు గిఫ్ట్ ఇచ్చేది. సుబ్బు సుబ్బు నాటిస్తాడు ప్రేమతో. రెండు సేమ్ కంపెనీ కదా? బ్యాగ్ కూడా వచ్చిందన్న దీనికి. కిట్ కదా మొత్తం. నువ్వు ఓపెన్ చేసి చూడలేవాడా? అట్లా కాదు, మరి ఏమన్నా అయితే ఇవన్నీ ఎట్లా వీటిలో పెట్టేస్తారు ఇవన్నీ. అదే కదా, అది కూడా తెలియదు నాకు. అదే ఇదే మైక్, చిన్న కెమెరా. సో వ్లాగింగ్కి మంచిగా మనకు వస్తుంది, ఫోటోలు దించవచ్చు. అండ్ ఇది చాలా స్టెబిలైజేషన్ అవుతుంది.
ఇదేమో నాయిస్ రిడక్షన్ది కదా, మైక్కేనా ఇది? మైక్దే 2400 2500. అంటే ఇండియన్ పైసలలో 55,000 వేసుకుని 55,000 62,000 ఏమన్నా కదా. ఇప్పటి సంది మన యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ బ్లాగ్స్ ఇంట్లోనే వస్తున్నాయి. మేము ఇందు మూలంగా తెలియజేయదలుచుకున్నది ఏంటంటే ఒక 2 కెమెరాలు, ఒక ల్యాప్టాప్, మైకులు మొన్న సోన్గాడికి అమ్మేసినాము. ఇవి కూడా సేల్ పైసలు, ఈ పైసలు లెక్క తీస్తాం. పైసలు లెక్క కొనుక్కునే అనుకోకూరు, దేని లెక్క దానికి. సగం పైసలు వచ్చినా ఓకే కదా. కెమెరా, ల్యాప్టాప్, సోనీ ZV-1 కెమెరా. ల్యాప్టాప్ అమ్ముతారు? ఏ ల్యాప్టాప్? మ్యాక్లు కావు, చిన్న ల్యాప్టాప్. అంటే మ్యాక్ సగం రేట్ అమ్మితే కొనాలని రెడీ ఉన్నామండి. సగం రేట్కి ఎందుకు అమ్ముతాం నువ్వే చెప్పండి. అంటే ఇప్పుడు సగం రేట్ అయితే బాగుంటుంది అని చెప్పి అవన్నీ కలిపితే ఇవి ఇట్లా ఈ పైసలలో సగం రేట్ వస్తాయి గట్లా. అయిపోయింది, అయిపోయింది. ఇవి థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీకు మన దుబాయ్ నుంచి ఎలక్ట్రానిక్స్ కావాలంటే సోమ్ ధనరాజు సోమ్ అని ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంటుంది, మెసేజ్ చేయండి. మీ ఇంటికి ప్రోడక్ట్ వస్తుంది. దుబాయ్ పోయినప్పుడు కూడా మీకు టూరిస్ట్ లాగా పనిచేస్తాడు. లాస్ట్ ఇయర్ దుబాయ్ పోయినాం ట్రిప్కి. 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు బాలి పోతున్నాం. వీళ్ళ మధ్యలో జార్జ్ వచ్చారు, వీళ్ళు చాలా ఉన్నోళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బాలి పోతున్నారు మార్చిలో. అప్పుడు మా కెమెరాలో ఏమైనా కావాలా మీకు? సో ఇవన్నీ ఏ పాటలు కాపాటలు సెపరేట్ చేసి పెట్టినాం. ఎట్లా యూజ్ చేస్తాం, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మా ఆయన సోను అచ్చు ముగ్గురు కలిసి ఈ డ్రోన్ని కొంచెం పైకి ఏమంటారు ఆపరేట్ చేసి దాని తర్వాత ఈ కెమెరాల మెమరీ కార్డ్ వేసి ఎట్లా క్లారిటీ వస్తుంది అనేది రేపు చూపిస్తాం. ఎందుకంటే ఇలా రాత్రి అయిందని మేము కూడా బయట పోతున్నాము. సో రేపు దీని ఇన్స్టాలేషన్ అండ్ అట్లనే ఏమంటారు ఎక్స్పెరిమెంట్ ఇవన్నీ చూస్తారనమాట. అండ్ ఫోన్ కూడా రాలేదు. ఫోన్ వచ్చినాక కూడా గాడ్ బ్లెస్ ని ఇంకా ఇటువంటి అన్నిటితోని సో ఆ ఫోన్ ని కూడా చూపిస్తాం. ఓకేనా? సో మేము ఇలా దీన్ని ఏమంటారు సర్వీసింగ్ అన్బాక్సింగ్ నేను చేసేసిన, ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఇవాళ ప్రో పర్సన్ మనం కూడా వస్తున్నారు. బిట్టు ఇవి ఇట్లా ఏమేమంటారు చెప్పు. ఇది స్టాండ్ అక్క, స్టాండ్ ఓకే. ట్రైపాడ్, ఇది ఎక్స్ట్రా బ్యాటరీ, ఇది దీంతో రాదు. ఎక్స్ట్రా మనం కాంబో కిట్ కొన్నాం కాబట్టి ఇది వస్తుంది. ఇది దీంతో వస్తుంది బ్యాటరీ. జస్ట్ ఇట్లా స్లాట్ ఇది అయిపోతే ఇది పెట్టుకోవాలా? దాంట్లో ఛార్జింగ్ లేదు, దీంట్లో ఛార్జింగ్. అదే యూజువల్ గా దీంతో పాటు వస్తుంది ఎక్స్ట్రా బ్యాటరీ. ఇది కూడా ఎక్స్ట్రా బ్యాటరీ ఓన్లీ ఇది వస్తుంది. ఏదన్నా బ్యాటరీ అయిపోతే మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా బ్యాటరీ అయిపోయినా ఇది పెట్టుకోవాలి, ఇది కూడా అయిపోతే ఇది పెట్టుకోవాలి. ఓకే. ఓ దాంట్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుందా బ్యాటరీ? ఇందులో ఉంటుంది బాబు, ఇన్బిల్ట్ ఉంటుంది. ఓకే. ఏంటిది ఎందుకు కొనుక్కోమన్నా? 4K క్లారిటీ వస్తుంది అక్క. 4K క్లారిటీ వస్తుంది, పోర్టబుల్, దాని తర్వాత Portrait స్టెబిలైజేషన్ ఉంటుంది, పోర్ట్రేట్ ఉంటుంది. పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ రెండు తీసుకోవచ్చు. అదే యాప్ లాంగ్వేజ్ ఇది యాప్ మనము లాగిన్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. అప్పటి వరకు ఎవరైనా చూసుకోవడానికి ఒక 5 ట్రయల్స్ ఉంటాయి అంతే. స్వైప్ చేస్తే ఫస్ట్ ట్రయల్. ఇదేంటి ల్యాండ్స్కేప్. కొంచెం దూరం పెట్టే కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి సరేనా? బాగా రికార్డ్ చేస్తున్నావా? 5 hours ఇంత టైం మనం రికార్డ్ చేసుకోవచ్చు. అదంతా తెలుస్తుంది. కార్డులో స్పేస్ ఉన్నట్టు. నాకు పెట్టు, దానికి ఏం తెలియదు. ఇంట్లో పెట్టు, కెమెరాకి నాకు పెట్టు. ఇది ఆప్షన్స్ బాగు. కెమెరా, వీడియో, ఫోటో, పానోరామా, ఫోటో, వీడియో, లో లైట్. చీకట్లో కూడా మనం లో లైట్ పెట్టుకుంటే ఇంకా బ్రైట్ గా ఎన్హాన్స్ అయ్యి వస్తుంది. అదే ఆటోమేటిక్ గా. స్లో మోషన్, టైం ల్యాప్స్, ఇవి దీంట్లో ఆప్షన్స్. ఒకసారి లైట్ బంద్ చేద్దాం. ఎట్లా వస్తుంది లైట్ బంద్ చేద్దాం. లో మోడ్ లోను, లో మోడ్ లో పెట్టేసి ఒకసారి మొత్తం చూద్దాం. అక్కడి నుంచి నన్ను రికార్డ్ చేసి లో మోడ్ లో కెమెరాలో కనిపించాలి కదా. యూట్యూబ్ వీడియోస్ కి లైట్ తక్కువ ఉన్నదని మనం మంచిగా కనిపిస్తాం. అండ్ ఇంకోటి ఇట్లా ఒకవేళ మనము రీల్స్ షార్ట్స్ షూట్ చేయాలి అంటే జస్ట్ ఈ స్క్రీన్ ఉంది కదా, ఇట్లా అంటే కంటిన్యూ వస్తుంది. అంటే అది కంటిన్యూ నొక్కకపోతే మళ్ళీ లో లైట్ ఉన్నప్పుడు రాదు, ఓన్లీ వీడియోలు ఉన్నప్పుడు వస్తుంది. వీడియో ప్రాపర్ గా పెట్టుకొని నార్మల్ గా పెట్టుకొని చేయాలి. జస్ట్ మనం ఇది ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ అంటే ఇట్లా వస్తుంది. అలా కంటిన్యూ నొక్కాలి, కంటిన్యూ నొక్కకపోతే ఆఫ్ అయిపోతుంది స్క్రీన్. ఇది అడ్డంలోనే ఉందిగా, అది అడ్డంలోనే ఉంటుంది కానీ రికార్డ్ ఇట్లా వచ్చేస్తుంది. అవును కదా, నన్ను చెప్పి. సో లెన్స్ అడ్డంలోనే ఉన్నా కానీ వీడియో పొడవులు వస్తుంది రీల్ ఫ్రీక్వెన్సీలో. నైస్. సో 5 గంటల వరకు బ్యాటరీ కెపాసిటీ. బ్యాటరీ మన SD కార్డ్ కెపాసిటీ
బ్యాటరీ ఇంకా మన యూజేజ్ బట్టి ఎక్కువ. మనం లో లైట్ లో పెట్టుకుంటే ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, నార్మల్ లో పెట్టుకుంటే కొంచెం తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. 4K లో లైట్ లో కూడా మంచిగా ఎన్హాన్స్ వస్తది. చేస్తుంది. రీల్ ఫ్రీక్వెన్సీ లో తీసుకోవచ్చు, యూట్యూబ్ అంటే వర్టికల్ హారిజాంటల్, మన ఫేస్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్టెబిలైజేషన్. ఫేస్ ట్రాకింగ్ ఎట్లా? ఫేస్ ట్రాకింగ్ నాకు పెట్టచ్చు. ఇది ఉంది బా, ఒక నిమిషం ఒక స్ట్రైట్ కూర్చో. ఫేస్ పైన ట్యాప్ చేయాలి. ఫోకస్ ఫేస్ పైన ట్యాప్ చేసినప్పుడు డబుల్ ట్యాప్ చేసినప్పుడు ఇప్పుడు ఫేస్ లాక్ అయిపోయింది బాబు. ఇప్పుడు అటు ఇటు తిరగాక మూవింగ్ చిట్టి చిట్టి రావా కిందికి పోదే ఓకే. అది మామూలుగా రికార్డ్ స్టార్ట్ పెట్టి ఫేస్ పై రికార్డ్ అవసరం లేదు బాబు, ముందే ఓకే. మరి ఇప్పుడు వీడియోలో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఎవరైనా ఒక్కడే ట్రాక్ చేయొచ్చు, ఓకే ఒక ఒక పర్సన్ ని ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రేమ్ లకి అవుట్ అయిపోయింది బాబు, సబ్జెక్ట్ లాస్ట్ వెళ్ళిపోయింది. జస్ట్ డబుల్ ట్యాప్ ఫేస్ పైన చేస్తే ట్రాక్ పోతే అటు. ఇది ఇంట్లో బ్లాగింగ్ చేసుకునే వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది తెలుసా? ఇట్లా స్పూన్ తెచ్చుకునేటప్పుడు రికార్డ్ చేస్తుంది, ఇట్లా కలిపేటప్పుడు రికార్డ్ చేస్తుంది, బ్యాక్ రికార్డ్ చేస్తుంది, అన్ని రికార్డ్ చేస్తుంది కదా కదా. నాతో ఉన్న వాళ్ళు కెమెరాలు వాడాలంటే దాని వెనకాలే వాడాలి, ఎందుకంటే అది నన్నే ఫాలో చేస్తుంది కాబట్టి. బాగుంది. సో దీని కాస్ట్ ఇండియాలో ఎంత ఉంది బిట్టు? 70,000. 70,000. మనకు దుబాయ్లో ఎంత వచ్చింది? దుబాయ్లో 60 వచ్చింది. 10,000 డిఫరెన్స్. సో బిట్టు సలహా మేరకు కంప్లీట్ కిట్ అనుకుందాం. మీకు అట్లా వద్దు అనుకుంటే ఇండివిజువల్ గా కూడా దొరుకుతాయి. ఇదే జనరేషన్ ఆస్మో 3. సో ఒకటే మైక్ వచ్చింది, దీనికి నాయిస్ రిడక్షన్ వచ్చింది. డైరెక్ట్ ఆన్ చేసుకుంటే డైరెక్ట్ మైక్ కనెక్ట్ అయిపోతుంది. ఇంకొక వేరే డిజైన్ మైక్స్ ఉంటాయి మన దగ్గర, అవి కూడా డైరెక్ట్ కనెక్ట్ అవుతాయి. మనకి రిసీవర్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓ ఈ కెమెరాకి రిసీవర్ అవసరం లేదు, కేబుల్ ఇవన్నీ ఏం లేవు. ఓకే, రెండు మైక్స్ డైరెక్ట్ ఆన్ చేస్తే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి వేరే కెమెరా రెండు ఉన్నాయి, అది మేము ముగ్గురు పర్సన్స్ ముగ్గురు పెట్టుకున్నాం. కాదు, 2 మైక్స్ కనెక్ట్ అవుతాయి. ఓన్లీ 2 మైక్స్. ఇది పక్కన పెట్టేసి వేరే 2 మైక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే దీంతో పాటు ఇంకొక మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా 2 మైక్స్ కి ఆప్షన్. ఓకే, సో అవి రెండన్నా పెట్టుకోవచ్చు, ఇది ఒకటన్నా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఏంటి మరి? ఇది అవి కేబుల్ ఇది కేబుల్స్ అట్లా దేనికన్నట్టు? డ్రోన్ చూడు అల్ల ఇలా పెట్టింది మా ఆయన. ఇది ఎక్స్ట్రా బ్యాటరీ. అది ఎక్స్ట్రా బ్యాటరీ, ఇది కాంబో కిట్ తో వచ్చే బ్యాటరీ. ఓకే, సో మనకు 10,000 మిగిలినాయి. ఇది మ్యాగ్నెట్ మైక్ పెట్టుకునేది. పెట్టేసేదానికి ఇంకోటి లెన్స్ ఏదో ఉండే. అవును, ఒకటి చిన్నది లెన్స్ ఉండే బిట్టు, లేదు వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది, చిన్న లెన్స్. ఇంకొకటి అరే తుప్పా చదవా డబ్బాలు ఉన్నది. అది వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది, అది ఈడ పెట్టుకోవచ్చు. సోనీ ట్రారా అవునా? దీనికి ఈడ అటాచ్ చేసేసుకోవచ్చు. ఇది ఉంది కదా ఓపెనింగ్, ఈ ఓపెనింగ్ ఈ మోటార్ సైడ్ ఓకే. జస్ట్ దీంట్లో పెట్టి లాక్. దాని లెన్స్ కదంతా ప్రొటెక్షన్ కోసం. ప్రొటెక్షన్ అంతా. ఓకే, నా సుంటల కోసం. ఇచ్చారా? ఇది చిన్నది. సోనీ ZV-1 లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంటుంది, గోప్రోలోనేమో కంప్లీట్ వైడ్ ఉంటుంది. మరి ఈ కెమెరాలో ఎట్లా? దీంట్లో 4x వరకు జూమ్ ఇన్ ఉంటుంది అక్క. 4x. ఇది ఓపెన్ చేసుకొని ఆన్ చేసుకోవాలి ఇట్లా. చూడు గంగుల్, జస్ట్ ఇది ఓపెన్ చేసుకొని సైడ్ కంటే ఆన్ అవుతుంది బాబు. ఇది ఆఫ్. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. వెనకాల మీరు వస్తుంది. రాని ఏం కాదు. ఇది బాబు ఇగో కింది దాంట్లో 70% ఉంది, పైన దాంట్లో 99% ఉంది. ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది, కింది నుంచి పైకి అవుతుంది ఆల్రెడీ. మనం ఆన్ చేసుకోవాలంటే జస్ట్ ఓపెన్ చేయాలి, ఆన్ అయిపోతుంది. ఇది ఇంకా మనం సెటప్ చేయలే కాబట్టి ఫ్రీ ట్రయల్ ఇంకా. ఓకే, ఒకసారి సోను నేను అటు ఇటు జరుగుతాం, మా ఇద్దరు నన్ను కెమెరా ఫిక్స్ చేయి. నువ్వు నాకు అద్దరా ఇదేమో లెన్స్. ఎందుకు ఇది? వైడ్ యాంగిల్ లెన్స్ అక్క. అంటే ఎక్కడన్నా ఇప్పుడు అది పెడతాడు. ఒక్క బాగా వస్తుందా? ఇప్పుడు అది పెడతాడు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఈ ఇది జస్ట్ మ్యాగ్నెట్ అక్క. దీని మీద అక్క పెట్టుకోవచ్చా? ఇది ఉంది కదా, అటు చూపిన ఈ చిన్న కెమెరా లెన్స్ మీద ఇది టచ్ చేయదు అక్క. ఈ నుంచి పైకి మొత్తం మోటార్, ఇదొక మోటార్, ఇదొక మోటార్, దీంట్లో ఒక మోటార్ ఉంటుంది. సో దీన్ని అస్సలు పైన టచ్ చేయొద్దు, కొంచెం అటు ఇటైనా మోటార్ ఎగిరిపోతుంది. ఇది జస్ట్ స్లాబ్ ఇన్ అంతే బాబు. ఓ జూమ్ అయిపోయారు మీరు. ఇప్పుడు ఒకసారి ఫ్రేమ్ కనిపిస్తుంది. జూమ్ అంటే ముందుకి జూమ్ అవుట్ వైడ్ అయినారు. జూమ్ అవుట్. ఓకే, కెమెరామెన్ ఇది నార్మల్ లెన్స్. జస్ట్ ఇక్కడ ఉన్నాం చూడండి, టీవీలో వస్తాం మనం. ఇందులో ఉన్నారు, జస్ట్ కొంచెం వైడ్ అవుతుంది అంతే, చాలా లైట్, చాలా మైన్యూట్ అంతే.
పనికొస్తుంది. ఇంకోటి బావ. అంతే ఎందుకున్నా రెడీ కొడుతున్నారు మీరు? మేము బాల్ట్రీకి పోతున్నాం. ఎందుకు? మా ఆయన బర్త్డే. ప్యాన్ బర్త్డేనా? ఎస్. నేను బర్త్డే సో పాత కెమెరాకి నన్ను నేయడం నచ్చదు. ఇంకేం నాకే అప్డేట్ నీకు పనికిరావు అవి. వీడికి నేను మైకులు ఇచ్చిన, ఓకే, రోడ్ మైకులు 30,000 ప్లస్ ఆ బ్యాగ్ 5,000. దాన్ని ఎంత తక్కువ పైసలకి ఇచ్చినా నాకు తెలుసు. పైసలు తీసుకోవద్దంటే తక్కువ పైసలు తీసుకున్నావు నువ్వు. ముఖ్యమంత్రి అరేవకన్నా ఇయ్యాలే తమ్ముడు 10% కూడా తీసుకోలేదు నేను. అట్లా 10% తీసుకున్నా. అలా హ్యాష్ ట్యాగ్ ఫోటోగ్రఫీ అనుకో మళ్ళీ వాళ్ళకి వీళ్ళందరు నాదే అనుకుంటున్నారు. షేర్ నక్కది బాగా స్లీపింగ్ పార్ట్నర్ ఇది ఉంది కదా, జస్ట్ ఇక్కడ స్నాపింగ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే, అక్కడిక్కడ అక్కడ. ఇంకొకటి, ఈ బ్యాగ్ మనం ఎక్కడైనా పోయినప్పుడు క్యారీ చేయకుండా మైక్ ఏదో క్యారీ చేయాల్సిన అవసరం లేదు బాబు. మైక్ దీనికి స్లాట్ ఇన్ అవుతుంది. సో ఒక్క పార్ట్ ఇన్ని రకాలు ఉపయోగపడుతుంది. ఇది ఒక హోల్డర్, ఎక్స్ట్రా లెన్స్ పెట్టుకోవచ్చు, కెమెరాకి ప్యాక్ చేయొచ్చు, మైక్ హోల్డర్ పెట్టుకోవచ్చు. ఇది మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. నైస్. ఒక కిట్ తోని ఇదొకటి. ఇప్పుడు మనకి ఇందులో బ్యాటరీ అయిపోయినప్పుడు తెలిసినప్పుడు ఇది పెట్టుకోవాలి, లేదంటే దీనికి డైరెక్ట్ కనెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు కూడా పెట్టేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఎక్స్ట్రా బ్యాటరీ ఉన్నట్టు కింద ఎప్పుడైనా పనికొస్తుంది. 5000 mAh బ్యాటరీ. ఎంతసేపు వస్తుంది అందాజా? నేనైతే ఒక 2 hours 3 hours వాడినాను. 2.5 hours. అంతకన్నా ఎక్కువ కూడా మనం కూడా ఏం షూట్ చేయం కాబట్టి ఓకే, కానీ ఎక్స్ట్రా పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంకొక ఐటమ్, DJI Neo. నేను ఇందాకనే అన్ని అన్బాక్సింగ్ వీడియో చూసుకుంటూ వస్తుండే. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసినాం. నిన్న ఆగలేదుగా ప్రాణం. నీకు అన్ని ఐటమ్స్ ఇస్తా. ఇది కంట్రోలర్, దీనికి వింగ్స్ ఇక్కడ కింద ఉంటాయి. దాని వల్ల పైకి ఎదుగుతుందా? ఇది మనం కంట్రోల్ ఇంకా చేయాలి. పెట్టు. ఇది మనం డ్రోన్ కంట్రోల్. హలో బ్రదర్, అటు ఇటు లెఫ్ట్ రైట్ చెప్పండి. ఇంకా Circle. Rocket. Spotlight. Direction track. ఇవన్నీ మోడ్స్. అవును, సర్కిల్ అంటే రౌండ్ వేస్తుంది, లెఫ్ట్ రైట్ వేస్తుంది, తర్వాత స్ట్రైట్ హలో? వేస్తుంది. దాని బట్టలు ఓకే. ప్రొటెక్షన్ కవర్. సో ఇది 3 బ్యాటరీస్ వస్తాయి దీంతో. DJI కిట్ నియో, చిన్న డ్రోన్, AI పవర్ డ్రోన్. AI. సో ఇది ఆపరేట్ చేసేది కంట్రోలర్, ఆన్ ఆఫ్. ఇది లెఫ్ట్ రైట్ నొక్కేది. ఇక్కడ మనం ఫోన్ పెట్టుకోవాలి. పెద్ద డ్రోన్ అయితే ఇక్కడ స్క్రీన్ వస్తుంది, ఇది చిన్నది కాబట్టి ఇక్కడ మనం ఫోన్ లో యాప్ వేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్లీ అది అవసరం లేదు, డైరెక్ట్ ఫోన్ తోటే వేసుకోవచ్చు. ఫోన్ తో చేసుకోవచ్చు. లెఫ్ట్ రైట్ సైడ్ వెళ్తే ఫోన్ లో వేసుకోవచ్చు. దీంతో ఒకసారి ఇప్పుడు మీరు కనుక ఫోన్ తో చెప్పండి. ఓకే, ఇది డ్రోన్, దీనికి కవర్ అక్క, కెమెరా లెన్స్ అక్కడ ఉంటాయి. ఇది కూడా 4Kనా? 4K, సేమ్ 4K క్లారిటీ. దీనికి ఏంటంటే మనకు ఆటో AI పవర్డ్ వస్తుంది. ఇది కొత్తగా చిన్న డ్రోన్ కాబట్టి నేర్చుకునేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి జల్దీ ఖరాబ్ కావద్దని చెప్పి ఇదంతా ప్రొటెక్షన్. ఇదంతా మనం తీసుకోవచ్చు. కాకపోతే 2 ఫ్యాన్లు ఎక్స్ట్రా ఇచ్చిండు. అదే ఈ ప్రొపెల్లర్స్ ఇస్తారు బాబు. అది మనం ఇంకా సపరేట్ కొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా డ్యామేజ్ అయితే మనమే రీప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ పైన 2 స్క్రూలు ఉంటాయి, తీసి వేరే రీప్లేస్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి మనకు బ్యాటరీ తీసి దీని ఎగ్జాక్ట్ గా తెలియక నేను చూసిన వాటికైతే 10 to 15 minutes అని ఉంది. అందుకే 3 ఇచ్చిండు వాడు, అంటే ½ an hour. మొత్తం వేసుకొని నువ్వు డే అంతా కిరాయి తెచ్చుకుంటారు కదా. కిరాయి చెప్పిన ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చినాము గంగులు? ఒకసారి అది ఏమంట ఫోన్ లిఫ్ట్ చేయి, నేను చెప్తా. ఫోన్ లిఫ్ట్ చేయి. ది హ్యాష్టాగ్ ఫోటోగ్రఫీ అని ఈయన ఓనర్. పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, శ్రీమంతాలు అన్ని చేస్తారు వీళ్ళు. నేను మా ఆయన స్లీపింగ్ పార్ట్నర్స్ అని అందరికి చెప్తున్నాను, కానీ ఏ పార్ట్నర్ లేదు నాకు. ఉత్తగా వీళ్ళు ఫోటోలు దించుతారు తప్పితే ఇంకేమీ లేదు. అయితే ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తున్నాం అంటే, ఉత్తగా మేము షూట్ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం, షూట్ లేనప్పుడు ఏం చేయాలని ఆడికి బయటకి వచ్చి కిరాయి తెచ్చుకుంటుంటాం. ఆ కిరాయి మాకు ఇవ్వమంటున్నా, కెమెరా డ్రోన్ తీసుకోమంటున్నాం. వీడు మీకేం ఇచ్చాడని ఎవరితో డిస్కషన్ చేసి బార్గెన్ ఆడి 10,000కి తెచ్చుకున్నాడు రోజుకా. ఓకే, ఇక నువ్వు బయట 10,000 ఇచ్చి ఫస్ట్ అయితే మనం కంట్రోలర్ కనెక్ట్ చేసి ఇది ఆన్ చేయాలి. ఆన్ చేయాలంటే దీనికి ఒకసారి ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్. ఏదేది ఫస్ట్ ఒకసారి ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్. ఇంకా కాలేక ఇప్పుడు కనెక్ట్ చేయాలి. ఎక్స్ట్రా పంకలా ఎక్స్ట్రా దాచి పెట్టుకున్నాను.
సర్చింగ్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఏ ట్రాకింగ్. ఇంతకన్నా ముందు ఆ కెమెరా మనం నేను క్యాప్చర్ చేసి ఎటు పోయింది కదా, ఇది అట్లా. ఇప్పుడు నేను దీన్ని ఆపరేట్ చేసి దేన్ని కనెక్ట్ అయింది అనుకో, నేను లెఫ్ట్ పోమంటే నేను లెఫ్ట్ పోతే అది లెఫ్ట్ వస్తుంది, రైట్ పోతే రైట్ వస్తుంది. ఒకసారి అట్లా ఆటోమేటిక్ గా చేసి చూపి. నేను ఇలా పడతా, ఓకేనా? నన్నే ఫోకస్ చేయండి మీరు. మూలకు తిరగరాదు మూలకుంటే ఏది పెట్టు నువ్వు, కానీ నువ్వు ఏం చెప్పు నాకు అనేది. యాక్టివ్ ట్రాకింగ్ ఆటో ఆన్. హాయ్ హాయ్ జిమ్మి ఉంది తెలుస్తుంది. అది వస్తుంది కూడా. నేను డోర్ ఓపెన్ చేస్తాను, బయటపడి అక్క. ఇది ఏంటంటే ఇప్పుడు మధ్యలో ఏమైనా ఆబ్స్టికల్ ఉన్నా కూడా దాన్ని సెన్స్ చేసుకొని తాకకుండా మీ ఎంబడి చిట్టి రోబో లెక్క. నైస్. కమ్ దాయిగా అంటే ఇట్లా జిమ్లో బాబలు బిట్ చేయలేదు. నువ్వు ఎంత స్పీడ్ వస్తే ఉండదు, దాని ఇంకా కొంచెం స్లోగా రావాలి. నన్ను బయట పోను బాగా మొత్తం సెటప్ చేసిన ఇప్పుడు బేసిక్ ఆన్ చేయడం ఏంటంటే ఇక్కడ మోడ్స్ ఉన్నాయి కదా, మన ఫేస్ చూపించాలి. దానికి ఫేస్ చూపిస్తే డైరెక్ట్ ట్రాక్ అయిపోతుంది. మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. డ్రోన్ అంటే జస్ట్ ఇట్లా వెనకాలకి వెళ్ళిపోవడం, మన చుట్టూ సర్కిల్. ఇవన్నీ మనం ఏదైనా మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, మన ఫేస్ చూపించాలి, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాలి, 2 meters. Circle. 3, సర్క్యులేటర్ రౌండ్ అవుతుంది. రౌండ్ వేస్తుంది. 1. అలా ఆటోమేటిక్ వెళ్తుంది. దీనికి ప్రొటెక్షన్ కవర్ ఉన్నదే అందుకు. ఇక్కడ తాకినా కూడా యూజువల్గా ఏముంటుందంటే ఇక్కడ సెన్సర్స్ ఉంటాయి. అక్కడ పెద్దదానికి అయితే సెన్సర్స్ ఉంటాయి. పోయే ముందే చూసుకొని ఆగిపోతుంది. దీనికి వీళ్ళు ప్రొటెక్షన్ కవర్ ఇచ్చిన రీజన్ ఏంటంటే నన్ను తాకినా కూడా అప్పుడు అర్థమవుతుంది దానికి, ఓకే ఈ దాకానే ఉంది అని. చిన్న పానం బిడ్డలు. ఈ లెఫ్ట్ ఇడున్నాయి బో, డౌన్ అప్, ఇది రైట్ సైడ్ రొటేషన్, లెఫ్ట్ సైడ్ రొటేషన్. రైట్ సైడ్ వచ్చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, సైడ్ టర్న్ మొత్తం మూమెంట్. ఇదేమో ఓన్లీ అక్కడనే ఉండి టర్న్ అవుతుంది. ఇదేమో కదులుతుంది అక్కడ. దాన్ని పిలిచి ఇప్పుడు బిట్టు నీ దగ్గరికి. కంట్రోలర్ తో కాన్ఫిడెంట్ ఉంటామేమో కదా. కొంచెం అలవాటు కాబట్టి. చిన్నప్పుడు వీడియో గేమ్ అన్నట్టే. అమ్మో అమ్మో, అంటే ఇది అలవాటు కాబట్టి చెక్కలు ఎగరేస్తారు అట్లా. ఒకవేళ సిగ్నల్ అందలేదు అనుకో, డైరెక్ట్ గా ఏడైతే ఎగిరిందో ఏడుంది ఎగిరింది కదా, డైరెక్ట్ ఇడికి వచ్చేస్తుంది. ఇదే బెస్ట్ మనకు తెలుసు. ఇదే బెస్ట్ బో, కంట్రోలర్ ఉంటేనే బెస్ట్ ఫోన్ కంటే కూడా. దగ్గరికి రమ్మని మనంలో దగ్గరికి. ఇప్పుడు వెనుకకు తోలి. రికార్డ్ చేస్తాం. మనం ముగ్గురం ఉన్నాం ఫ్రెండ్. వాళ్ళ ఇంటికి పోగల ఇంత పిట్టు వజ్రమయ్యారు పోతుంది హ్యారీ వాళ్ళ ఇంటికి. దాదా అమ్మ ఎంతో దూరం పోయింది, కనిపిస్తలేదు కదా. పోతుంది. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడు, హైట్ 53 meters పోయింది. మన దగ్గరికి దూరం 110 meters 118 meters పోయింది. సో అది ఎంత డిస్టెన్స్ ఉన్నది కూడా కనిపిస్తుంది. పిలుచు పిలుచు బిట్టు చాలిగా. ల్యాంక్ అందాలు చూడండి మా దాంట్లో. రమ్మని దాన్ని, అటు ఇటో పోయింది. ఇది యాప్ ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలి. కింద ఆల్బమ్ నొక్కితే
ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఆల్బమ్లో ఇవన్నీ ఉంటాయి. బాయ్. వాయిస్ రాదు ఇక. వాయిస్ ఆల్బమ్ ఈడ వాయిస్ రాదేమో కానీ దాని సౌండ్ ఎంత ఉందో, అబ్బబ్బబ్బబ్బ బ్యూటిఫుల్. గిట్టు ఇప్పుడు బావకు ఇంకొక అన్బాక్సింగ్ చేయబోతున్నాం మనం మరి కాసేపట్లో. గెస్ వాట్? ఏంటిది? బర్త్డే గిఫ్ట్. అవునా? ఐఫోన్ నాకు ప్లీజ్. ఐఫోనేరా? ఐఫోనే. పాత ఫోన్ ఇచ్చేసి నా ఫోన్ బావ ఫోన్ ఇచ్చేసి కొత్త ఫోన్ తీసుకుంటున్నాం. పైసలు ఏం పెడతలేం, టెన్షన్ పడకు. కొత్త పిల్లల్ని అన్బాక్సింగ్ చేస్తా. నేను ఆ పోస్ట్ మార్టం బాక్స్ ఉంటుంది కదా అలా పంపుతా. థ్యాంక్ యూ బిట్టు, నైస్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ సో మచ్. గ్యాడ్జెట్స్ బ్రో ఈయన మాకు, టెక్నాలజీ గ్యాడ్జెట్స్. సాయి తెచ్చిందండి. నీకోసం కాఫీ తీసుకొచ్చిన. ఈడు మా తమ్ముడు అని మేము అనుకుంటాం కానీ వాడు మమ్మల్ని ఏమనుకోడు. మా అక్క ఫోన్ బావా మా అన్న ఫోన్ ఇక్కడ నీకు మీ బావ ఇష్టమా నేను ఇష్టమా? బాలేసి ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఐ లవ్ మా బావ అనేసి సెన్సార్ పడు బాలేసి ఉంటాయి. నేను బూతులు మాట్లాడితే చచ్చిపోతావు అవన్నీ మళ్ళా. అక్క నువ్వంటే బాగా అక్క. ఏ పోరా చెప్పరా సోను. బాయ్ బాయ్ బిట్టు బాయ్. బాయ్ 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 బాయ్. తర్వాత బాగా నెక్స్ట్ గ్యారెంటీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నీకే. నన్ను ఏమంటారు ఇప్పటిదాకా ఓస్మో పాకెట్ 3, తర్వాత డీజే నియో చూసిరు కదా అన్బాక్సింగ్. ఇప్పుడు ఐఫోన్. నువ్వు ఆడుకో కెమెరా దగ్గరికి. రికార్డ్ అవుతుంది అది. ఓకే ఈ ఫోన్ తీసుకో. ఇప్పుడు యూట్యూబ్ కెమెరా అందులో తీయాలి ఇంట్లో తీయాలి కాబట్టి నాకు గిఫ్ట్ ఇచ్చారు కంటే దానికి ఇప్పుడు అన్బాక్సింగ్ చేసే ఇంట్రెస్ట్ అన్నమాట. అన్బాక్సింగ్ ఇంట్రెస్ట్. యూట్యూబ్ నేను నచ్చిన మన తలకాయ ఎరిగిపోయిందో తెలియదు నాకు. ఎరిగిపోయింది. ఇక్కడ వస్తుందా? ఏద్దు ఇట్లా చెప్తా. మా వాడు డిసెంబర్లోనే పుట్టిండు, సెప్టెంబర్లో ఫోన్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఏం గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనే వద్దిగా. పాత ఫోన్ ఇవ్వాలా, కొన్ని పైసలు వస్తే ఆ పైసలు యాడ్ చేసుకొని కొత్త ఫోన్ కొనాలి. ఎవ్రీ ఇయర్ ఇది ఆనవాయితీ అయిపోయింది. మాల్దీవ్స్ పోయినప్పటి నుంచి. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. ఇయర్ అంతా మంచి జరగాలి, మంచిగా ఉండు. ఓకే థ్యాంక్ యూ. ఓపెన్ చేస్తా. జల్ది ఓపెన్ చేసి జల్ది వేసుకోవాలి సిమ్ కార్డ్ ఫాస్ట్. అయిందా? ఏ ఆగరా. ఎట్లా అంటే సో గైస్ ఇట్లాంటి సింబల్స్ ఇస్తారు. ఇట్లా పాత ఫోన్ ఎందుకు వాడతారు అసలు? కెమెరా క్లారిటీ లేదు. సో ఇట్లా అడ్డమడ్డం చెప్పొద్దు. ఇట్లా పొద్దున మళ్ళీ ఫోన్ మేము ఇచ్చేస్తాం కాబట్టి ఇవన్నీ డబ్బాలు ఉంటేనే ఎక్కువ పైసలు వస్తాయి, కొన్ని అందులో కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. ఇట్లా యారో మార్క్స్ ఉంటే ఇట్లా అనాలన్నమాట. ఇవి తీస్తే బాక్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు జోర్ ఓపెన్ చేసినా అదే కదా టక్కన వచ్చింది. పట్టుకో దాన్ని ఇట్లా కింద పడేసావా? ఎంత హ్యాపీ బర్త్డే గంగుల్, హ్యాపీ బర్త్డే. ఇది గోల్డ్ కలర్. ఓకే నెక్స్ట్ ఇలా మెల్లిగా లేవట్టాలి. ఇక్కడ కేబుల్ ఉంటుంది. కేబులా చార్జరా? కేబులే. చార్జర్ లేడిస్తారు. బిత్తలేరు ఐఫోన్ వాళ్ళు గిన్ని పైసలు తీసుకుంటారు. ఫోన్ మంచిగా పట్టుకోవా? ఓ ప్రాణం పోతుందా? ఒక మీ ముందు చూసిరా, చిన్నప్పుడేమో మనము స్లామ్ బుక్ల మీద స్టిక్కర్లు అతికేసేందుకు చేస్తుంటాం. ఈ జనరేషన్ ఇట్లా ఐఫోన్ ఓపెనింగ్ చేస్తున్నారు. మేము చూసిన నైస్ ఫోన్ బాగుంది, కలర్ బాగుంది. బేసిక్గా నీ డ్రెస్సింగ్ మ్యాచ్ ఉంచుకుంటావా? నాకు వద్దు, నాకు ఎప్పుడు పాత ఫోనే కావాలి నువ్వు వాడింది. సో ఇది ఐఫోన్. సో ఇట్లా ఈ సంవత్సరం కూడా ఐఫోన్ కొనుక్కున్నాం. మేము ఏమనుకున్నామంటే ఈసారి 2 కెమెరాలు తీసుకుంటున్నాం కాబట్టి కొనుక్కోవద్దని అనుకున్నాం. కాకపోతే మళ్ళీ మా ఆయనకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఆనవాయితీని ఎందుకు బ్రేక్ చేసుడు, ఆచారాన్ని ఎందుకు బ్రేక్ చేసుడు అని తీసుకున్నా. బాగుంది. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఇక నచ్చుడు సమస్య కాదు, ఐఫోన్ మ్యాటర్ అంతే. సో కంగ్రాచులేషన్స్ మిస్టర్ గంగులీ మంత్రి, హ్యాపీ బర్త్డే. మంచిగా ఫోటోలు, మంచిగా రీల్స్ది. థ్యాంక్ యూ. దాని బట్టలు కూడా ఉన్నాం ఫోటో. సో ఇది ఇలాంటి వీడియో అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.